ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం కావటానికి, చిన్న మాట చాలు కొన్ని పెద్ద పెద్ద యుద్ధాలు ఆగిపోవటానికి, చిన్న చూపు చాలు బంధం నిలబడటానికి, అలాగే మన అత్తమ్మ చేతి రుచి చాలు మన జీవితం ధన్యం అవ్వటానికి కదా. మరి వంట బాగుంటేనే కదా అబ్బా ఇవాళ ప్రశాంతంగా భోజనం చేశాను ఇంకా చాలు అని ఎంతో తృప్తిగా అనుకుంటాం. ఎన్ని కోట్లు సంపాదించినా ఆ తృప్తి ఉండదండి. కడుపు నిండా భోజనం చేసిన రోజు మాత్రం అమ్మయ్య చాలు అని అలా ఒక అరగంట నిద్రపోతే ఏం కావాలి మీకు జీవితంలో. అందుకే మా అత్తమ్మ చేతితో మీకు రుచికరమైన వంట చేయడానికి మేము రెడీగా వచ్చేసాం. ఈ రోజు మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మన ముందుకు వచ్చి వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన అత్తమ్మ, నారాయణగూడలో ఉంటున్న రోజా అత్తమ్మ. హాయ్ అత్తమ్మ. హాయ్ కోడలమ్మ, బాగున్నావా? బాగున్నాను అత్తమ్మ, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. మా అత్త పేరు చాలా ట్రెండీ తెలుసా, మనందరికి ఇష్టమైన రోజా పూలు, మా రోజా అత్తమ్మ. అవును, కరెక్ట్. సో అత్తమ్మ, ఈ రోజు మా అందరికి చట్పట్లో మీరు ఏం చేస్తున్నారు స్పెషల్ గా? నాకు మా అత్తమ్మ చెప్పింది, మా అత్తమ్మకి వాళ్ళ అత్తమ్మ చెప్పిందంట. మీకు బహుశా ఇప్పటి కాలం వాళ్ళకి తెలియకపోవచ్చు, ఆకుకూరలలో చాలా పోషక పదార్థాలు ఉన్నాయి. కానీ చాలా మంది పాలకూర గోంగూర వండుతారు, మెంతి కూరతో ఎక్కువ మంది చేయరు. ఈ రోజు నీకు స్పెషల్ గా మెంతి ఆకు పొడి కూర నేర్పిస్తాను. ఇది మా బాబుకి రోజు చేసి పెట్టు, నీకు హెల్త్ పరంగా ఉంటుంది, మా బాబుకి కూడా హెల్త్ బాగుంటుంది. తప్పకుండా అత్తమ్మ. మెంతి ఆకు పొడి కూర తయారు చేస్తారట అత్తమ్మ. మరి దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామా? మెంతి ఆకు పొడి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతి ఆకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, వేయించిన కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు పొడి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. అత్తమ్మ అన్ని చక్కగా అన్ని పదార్థాలు రెడీగా పెట్టేశారు, అన్ని బౌల్స్ లో భలే ముద్దు ముద్దుగా చక్కగా. సో మెంతి ఆకుని కష్టం ఉండకూడదని నేనే మొత్తం అరేంజ్ చేశాను. అవునత్తమ్మ, ఇలా ఉంటే నిజంగా చూడటానికి చేసుకోవటానికి తేలిగా అర్థం అవుతుంది వంట దేని తర్వాత ఏది వేస్తున్నారు మీరు అని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వంట ఎక్కువ తెలియట్లేదు కదా ఇప్పుడు జనరేషన్ కి, అందుకని మా కోడలమ్మని ఎక్కువ కష్టపెట్టకూడదని నేనే అన్ని అరేంజ్ చేసుకొని తీసుకొని వచ్చాను. ఓ సూపర్ అత్తమ్మ. మెంతి ఆకుని కాడలు లేకుండా తుంపేసి పెట్టారు, ఆకులు సన్నగా తరిగారా? ఓ తరుక్కోవాలి ఆకుని శుభ్రం ముందుగానే. మెంతాకుని ఏం చేయాలంటే కడగాలి. అవును, కడిగేసి కొంచెం నీరు ఎండిన తర్వాత సన్నగా తరగాలి. మా కోడలికి ఆ కష్టం కూడా ఎందుకని నేనే నీళ్ళలో కడిగేసి ఆరబెట్టేసి, దాంట్లో కాడలు కూడా కిందివి రాకూడదమ్మా, లేతగా ఉన్న కాడలు మాత్రమే తీసుకోవాలి, కింది ఆకును తీసుకోకూడదు, అది కొంచెం మనకు విష పదార్థం లాగా ఉంటది. ఎప్పుడైనా లేతగా ఉన్న ఆకును మాత్రమే తీసుకోవాలి, మనం లేతగా ఉన్న కాడని మాత్రమే ఎక్కువగా గిల్లుకొని కట్ చేస్తాము. అలాగే చెయ్యండి, ఎందుకంటే కాడలు వస్తే ఇంకా చేదు దాంట్లో. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఆకులను తుంపేసేసి చక్కగా మా అత్తమ్మ కోసినట్టు సన్నగా కట్ చేసేసి పెట్టేసేయండి, అంతే. సరే అత్త, ముందుగా ఏం చేద్దాం? ముందు స్టవ్ ముట్టించుకోమ్మా, బాండి పెట్టు. కొంచెం బాండి వేడైన తర్వాత మనం నూనె పోసుకోవాలి. ముందు ఆయిల్ వేసారు, ముందు మనం తాలింపు గింజలు శనగపప్పు, మినపప్పు, ఓకే. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఓకే. తర్వాత కొంచెం మనం వెల్లుల్లిపాయ వేసుకుంటాం. వెల్లుల్లిపాయ కూడా శరీరానికి చాలా మంచి, చలువ చేస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా మంచిగా. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి కలిపిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఉల్లిగడ్డ ఎంత వేసుకుంటే అంత మంచిదమ్మా ఆరోగ్యానికి. అవును, నీకు తెలుసా ఒక సామెత ఉంటుంది, తల్లి చెయ్యని మేలు కూడా ఉల్లి చేస్తుంది అంటారు. ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్, నీకు దాని గురించే మరీ స్పెషల్ గా చెప్తున్నాను. అందుకని ఉల్లిపాయ మనం 5 కట్టల మెంతి కూరకి 3 ఉల్లిగడ్డలు వేసుకుంటే చాలా బాగుంటది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నాం కదా మెంతి కూర, ఇదే ఆకుకూర ఎంత వేస్తే ఎంత మంచిగా కదా. చాలా మందికి తెలీదు, మెంతాకులో ఐరన్ ఎక్కువగా ఉంటది. ఐరన్ మన శరీరానికి ఎన్ని రకాలు ఉపయోగపడుతుంది ఇప్పుడు వారికి చెప్పాల్సిన అవసరం లేదు. కాల్షియం, ఐరన్, విటమిన్స్ చాలా బాగుంటది మెంతాకులో. ఇంకొంచెం మంచిగా కలపమ్మా, ఇంకా అలాగే సన్నగా మగ్గాలి. దీనిలో మనం నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు, నూనెలోనే మగ్గాలి. మనకు నూనె తగ్గింది అనుకో మళ్ళీ వేసుకోవచ్చు, మనం చూసుకొని మనకు సరిపడే మళ్ళీ కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. అలాగే సన్న మంట మీద పెట్టేద్దాము, ఒక 2 నిమిషాలు చాలు. మూత పెట్టి మూత పైన నీళ్లు పోస్తే లోపల సన్నగా మగ్గుతుంది బాగా. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, లేకపోతే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది తెలుసా మనకి.
నీళ్లు సిమ్లో పెట్టాను, సిమ్లో పెట్టి మూత పెట్టి నీళ్లు పోయాలి. ఎప్పుడైనా ఏదైనా మగ్గాలనుకున్నప్పుడు మూత పెట్టి ఇలా నీళ్లు పోసామనుకో గ్యాస్ కూడా మనకు సేవ్ అవుతుంది, లోపల తొందరగా మగ్గుతుంది. ఓకే, నాకు మూత తీసేటప్పుడు గ్యారెంటీగా నీళ్లు కూరలో పడతాయి. ఏం పడకొని మనమే తీయాలి, వెళ్ళిగా తీయాలి. సరే చూద్దాం ఇవాళ మూత ఎలా తీద్దాం. 1 నిమిషం తర్వాత అలా ఉంచిన తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ కలుపుదాం మనం. అలాగే. సో తొందరగా మగ్గాలి అంటే చూసారు కదా, ఈ చిట్కా మా అత్తమ్మ కనుక్కుంది, బాగుంది కదా. మూత పెట్టేసి దాని మీద కొద్దిగా నీళ్లు పోయండి. ఎలాగో మూతలు మనకు కొంచెం గుంటు ఉంటాయి కదా, ప్రాబ్లం. నీళ్లు పడకుండా తీస్తే నువ్వు విన్ అయినట్టు. ఓ గుడ్ గుడ్ గుడ్, పర్వాలేదు, బాగా తీసావు. అమ్మయ్య, పర్వాలేదు. ఈ కాలం కోడళ్ళకు కూడా వంటలు బాగానే వస్తున్నాయి. మూత తీయటం వంట వచ్చేసినట్ట. అంతే కదా, అక్కడ నేర్చుకోవాలి కదా ఏదైనా. కొంచెం మగ్గింది కదమ్మా. మనం మా అత్తమ్మకి కనపడలా 2-3 చుక్కలు లోపలికి వెళ్ళి. ఎంతైనా అత్తను కదరా, పెద్దదాన్ని అయ్యాను కదా. నన్ను కవర్ చేసుకుంటున్నారు. స్పూన్. మీరు టెన్షన్ పడకండి, వాటర్ పడితే అవి ఆవిరైపోతాయి. పాడైపోయింది అనుకోకండి, అసలు ఏం లేదు. చిటికెడు పసుపు వేసుకుందాం. అక్కుర ఎంత మెత్తగా అయిపోయింది కదా, తొందరగా అవుతుంది అన్న. చాలా తొందరగా అవుతుంది, వంట కూడా తొందరగా అవుద్ది. ఇప్పుడు నువ్వు షూటింగ్లలో బిజీగా ఉంటావు, అవును, చాలా ఫాస్ట్ గా వంట చేసి బయటకు వెళ్ళాలి. ఇది నీకు హెల్త్ పరంగా బాగుంటది, ఫాస్ట్ గా చేయడానికి కూడా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు అయితే మగ్గిపోద్ది అంతే. మనం ఏం చేస్తామంటే అలా మూత పెట్టుకుని నీళ్ళు పెట్టుకున్నాం, మధ్య మధ్యలో కలిపామనుకో చాలా బాగుంటది. అది ఒక్క దగ్గర ఉడకకుండా అంతా కలిపి మగ్గుతుంది బాగా. ఇప్పుడు ఉల్లిగడ్డ మగ్గిందా లేదా చూడు. మగ్గిపోయింది అత్తమ్మ, ఇలా ఉంటే బాగుంటుంది. ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైనా ఉల్లిగడ్డ మగ్గిన తర్వాతనే ఉప్పు వేసుకోవాలి. మరి వేగటానికే ఉప్పు వేస్తే బాగా వేగుద్ది? లేదు లేదు, అవసరం లేదు. ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత చేసామనుకో ఇంకా బాగా వస్తుంది. పసుపు మన వంటలలో ఎందుకు వేస్తామంటే పసుపు ఆయుర్వేదం, మన శరీరానికి అది ఎప్పుడు యాంటీబ్యాక్టీరియాగా పనిచేస్తుంది, యాంటీబయాటిక్. అందుకనే చాలా మంది పాతకాలం వాళ్ళు పసుపు పెట్టుకొని స్నానం చేసేవాళ్ళు స్త్రీలు. మీకు తెలియదు కదమ్మా ఈ కాలం వాళ్ళకి. మేము అప్పుడు పసుపు పెట్టుకొని చేసేవాళ్ళం, అందుకనే మాకు మొట్టిమల్లి ఇవన్నీ వచ్చేవి కావు. సూపర్. అలా అది ఆయుర్వేదంగా పనిచేస్తుంది, యాంటీబయాటిక్ అది పసుపు అనేది. న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ. ఎస్, యు ఆర్ రైట్ అత్తమ్మ. ఇప్పుడు అయింది కదా నాన్న, ఇది నువ్వుల పొడిగా. నువ్వుల పొడి, నువ్వుల్లో ఐరన్ ఉంటుంది. నువ్వుల పొడి బాగా తింటే ఎంటికలు కూడా బాగా పెరుగుతాయి. అది నువ్వుల పొడి. ఇది వచ్చేసి కందిపప్పు, మినపప్పు, మన పెసరపప్పు 3 వేయించుకొని పొడి చేస్తాం. ఇది ఈ వంటలోనే కాదు, వేరే వంటలలో కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ గా ఉంటుంది. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఈ 3 పప్పుల్ని వేయించాలి అత్తమ్మ. వేయించుకొని పౌడర్ చేసి ఉంచండి. ఈ కూరలోనే కాదు, అన్ని కూరలో వేసుకోవచ్చు. మన బాక్స్ లో నిలువ పెట్టుకుంటే కూడా 1 మంత్ అయినా పర్వాలేదు, బాగుంటుంది. ఓకే అత్తమ్మ. నెక్స్ట్ ఇది వచ్చేసి పల్లీల పౌడర్. పల్లీల పౌడర్. పొడి కూర అన్నం కాబట్టి అన్ని రకాల పొడులు వేస్తున్నాము. నేను చూస్తున్నాను మా కోడలమ్మ అబ్జర్వ్ చేస్తుందా లేదా పొడులు అన్నీ వేసాను. ఇది కొబ్బరి పొడి. ఫైనల్ ఫినిషింగ్. ఇప్పుడు చెప్పమ్మా ఎన్ని పొడులు వేసాను నేను? 3 పప్పుల పౌడర్లు వేసారు, తర్వాత ఒక నువ్వుల పప్పు వేసారు, వేరుశెనగ పప్పుది 1, 2, 3, 5, 6 పొడులు వేసాం. అందుకని నీకు చెప్పాను ఇది మెంతాకు పొడి కూర అని చెప్పాను. ఇవన్నీ పొడులు కూడా మనకు తెలియకుండానే మన హెల్త్ పరంగా యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే అత్తమ్మ. ఇప్పుడు మగ్గిందా నాన్న? మగ్గిపోయింది. బాగా జరిగిందా? మంచిగా చాలా బాగుంది అత్తమ్మ. ఇప్పుడు అంతే, ఇంకా అయిపోయినట్టు. అవన్నీ కలిపిన తర్వాత 1 నిమిషం ఉంచేసి దించి కొత్తిమీర, అది గార్నిష్. ఓకే అత్తమ్మ. కాదత్తమ్మ, నాకు మెంతికూర మీద ఒక డౌట్ ఉంది. అది కొంచెం చేదుగా ఉంటుంది కదా, అది చేదు అని చాలా మంది పాప తినరు, అంటే అమ్మో మాకొద్దు నచ్చదా అంటారు. ఇప్పుడు ఇది మనకి ఇవన్నీ వేయటం వల్ల. నువ్వు అడిగిన ప్రశ్న బాగుందమ్మా. మెంతికూర చేదు ఉంది కాబట్టి ఇప్పుడు మనం పొడులు వేసాం కదా, ఈ పొడులు ఇవన్నీ వేయడం వల్ల దానికి ఉన్న చేదు అనేది పోయి టేస్ట్ వస్తుంది. అది విషయం. అదే. సో ఇలా మెంతికూరని మీరు చేసుకొని తింటే చాలా ఇష్టపడతారు. మెంతికూరని ట్రై చేద్దరు. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొత్తిమీర వేద్దాం. ఓకే 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 ఓకే. అత్తమ్మ కూర కనపడకుండా మొత్తం కొత్తిమీర పెట్టేస్తుంది డిజైన్. ఆహా, చూసారా మా అత్తమ్మ కూరను కూడా అందంగా డెకరేట్ చేస్తుంది. మా అత్తమ్మ అందంగానే ఉంది కదా అందం, అందుకనే. అబ్బో అత్తమ్మో, రెడీ రోజా అత్తమ్మ. కోడలమ్మ నీకోసం వేడివేడిగా మెంతాకు పొడి కూర. ఓకే, థ్యాంక్ యూ అత్తమ్మ. టేస్ట్ చూసేసి మీకు ఎలా ఉందో చెప్పకుండా.
చాలా బాగుంది అత్తమ్మ. అవునా? ఆ పొడులు, ఆ టేస్ట్ అదంతా అసలు మీరు ఆకుకూరతో చేశారంటే ఆ కూర అమ్మో అట్లా లేదు అసలు. చాలా చాలా టేస్టీగా ఉంది. అన్నంలో ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే రొట్టెలకు కూడా బాగుంటుంది. రొట్టెల్లో కూడా, రొట్టెలకి గోధుమ రొట్టెలకు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. మెంతి కూర చాలా మంచిది కదండి మన హెల్త్ కి. అత్తమ్మ చేసినట్టు చేసుకోండి, అస్సలు చేదు లేదు. ఆ పొడి ఫ్లేవర్స్ అన్ని చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంది. మరి కావాల్సిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని నేను రిపీట్ చేస్తా, మీరు నోట్ చేసుకోండి. మెంతి ఆకు పొడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి ఆకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, నువ్వుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి, వేయించిన కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు పొడి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీర. మెంతి ఆకు పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దానిలో తాలింపు గింజలు వేసి కొద్దిగా వేగిన వెంటనే వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మెంతి ఆకును కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆకు తొందరగా మగ్గిపోవటానికి మూత పెట్టి మూతలో కొద్దిగా నీళ్లు పోసి మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మూత తీసేసి దానిలో సరిపడంత ఉప్పు, నువ్వుల పొడి, వేయించిన కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు పొడి, పల్లీల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, వేడి వేడి మెంతి ఆకు పొడి కూర రెడీ. సో అత్తమ్మ, మీరు చేసిన ఈ కూర చాలా రుచికరంగా ఉంది. మీ పేర్లానే చాలా అందంగా కూడా ఉంది చూడటానికి. చూడగానే అలా కూర తినబుద్ధి అవ్వాలి కదా. చాలా బాగుంది. ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు మేము తయారు చేసిన మెంతి ఆకు పొడి కూర మీరు చూడలేదా, మిస్ అయ్యారా? అయ్యో, మీరు ఏం చేయాలో తెలుసా? youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ అత్తమ్మ స్పెషల్ చట్పట్ అని టైప్ చేయండి, లేదా మెంతి ఆకు పొడి కూర అని టైప్ చేయండి. అంతే, ఈ వంట మా అత్తమ్మ ఎలా తయారు చేసిందో మీరు చూసేయచ్చు. మరి రేపు మరో సరికొత్త వంటకంతో మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.